హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కార్నర్. ఈరోజు వీడియోలో మా అత్తయ్య చేసిన అల్లం నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. అల్లము 250 గ్రాములు, ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు 350 గ్రాములు, 2 టీ గ్లాసులు కల్లు ఉప్పు, 2 టీ గ్లాసులు కారము, 250 గ్రాములు బెల్లము, అలాగే 150 గ్రాములు వెల్లుల్లి, 4 టీ స్పూన్లు వేయించి పెట్టుకున్న మెంతులు. ముందుగా అల్లంని చిక్కు తీసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అల్లం ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న మెంతులు వేసి ఫైన్ పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టుకొని దానిలోనే చల్లార్చిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు గుజ్జు కూడా వేసుకొని మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దానిలోనే కొంచెం కారము, బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపుకి 4 నుండి 5 టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని దానిలోనే పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా తాలింపు గింజలు వేగాక దానిలోనే పచ్చడి వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.